వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎస్ నాలెడ్జ్ క్లబ్. నేను మీ ప్రశాంత్. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మొదటిసారి నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మీదకి పొందవచ్చు. Okay, before going into our today's word, let us review our yesterday's question first. Okay, our yesterday's question is in Telugu. Depending India, Grantha Rachayita Avaru. Question once again in English version. Who is the author of the book Depending India? The answer is Jaswant Singh. Okay, now మనం నిన్న ఇచ్చినటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకసారి రివ్యూ చేద్దాం. ఓకే, నిన్న PRO-ON అనేది ఇచ్చాను. అంటే ఇది ప్రొవిజన్ అనమాట. PROVISION ప్రొవిజన్. ఇది ఆల్రెడీ మనం ఫోడర్ ఫర్ ద బ్రెయిన్ అంటే ఈ మెదడుకు మేత ప్రోగ్రాంలో ఆల్రెడీ నేను ప్రీవియస్లో వీడియోస్లో చెప్పడం జరిగింది. సో అది మీకు గుర్తుందో లేదో మరి తెలియదు. అది జాగ్రత్త చేయడం, సిద్ధం చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా? నౌ లెట్స్ గో టు అవర్ టుడేస్ వర్డ్. అవర్ టుడేస్ వర్డ్ ఈస్ బ్లాట్. BLOT బ్లాట్. ఓకే, దీన్ని మనం రెండు సందర్భాల్లో వాడవచ్చు అనమాట. ఒకటి వర్డ్ ప్లేస్లో, అలాగే నౌన్ ప్లేస్లో కూడా వాడచ్చు. ఇన్ కేస్ మనం వర్డ్ ప్లేస్లో వాడామనుకుందాం, ఈ యొక్క బ్లాట్ అనే వర్డ్కి తెలుగు మీనింగ్ ఎలా వస్తుందంటే తొలగించు, పీల్చు, మచ్చపడు, అపకీర్తి తెచ్చు అని అర్థం వస్తుంది. ఇన్ కేస్ మనం ఒకవేళ వర్డ్ ప్లేస్లో వాడాల్సి వస్తే మచ్చ, మరక, కళంకము, అపకీర్తి అంటే ఇవన్నీ కూడా మీనింగ్స్ అవుతాయి అన్నమాట. అంటే వర్బ్ ప్లేస్లో వాడితే ఒకలా ఉంటుంది, అదే నౌన్ ప్లేస్లో వాడితే ఒకలాంటి మీనింగ్ వస్తుంది. ఓకేనా? నౌ లెట్ us అబ్జర్వ్ ద ఇంగ్లీష్ మీనింగ్ ఆల్సో. అవర్ ఇంగ్లీష్ మీనింగ్ ఫర్ ద వర్డ్ బ్లాట్ ఈస్ ఏ డార్క్ మార్క్ ఆర్ స్టెయిన్ మేడ్ బై ఇంక్, పెయింట్, ఎక్సెట్రా. నౌ లెట్ us లుక్ ఎట్ ద మిస్సింగ్ లెటర్. అవర్ టుడేస్ మిస్సింగ్ లెటర్ ఈస్ డాష్ NO డాష్ 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 DG డాష్. సో ఒకవేళ దీని ఆన్సర్ మీరు గెస్ చేయగలిగితే దాని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నౌ లెట్ us అబ్జర్వ్ అవర్ టుడేస్ క్వశ్చన్. అవర్ టుడేస్ క్వశ్చన్ ఈస్ భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? క్వశ్చన్ వన్స్ అగైన్ ఇన్ ఇంగ్లీష్ ఫ్యాషన్. ఇన్ విచ్ స్టేట్ ఫౌండ్ ద ఫస్ట్ గోల్డ్ మైన్ ఇన్ ఇండియా? ఓకే, దీనికి కూడా ఒకవేళ ఆన్సర్ తెలిస్తే మీరు దాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఎవరైతే కామెంట్ బాక్స్లో మేము వీడియో ప్రిపేర్ చేయడానికంటే ముందు ఈ యొక్క కామెంట్ బాక్స్ మీ ఆన్సర్స్ని తెలియజేస్తారో వారి యొక్క నేమ్స్ అనేవి డిసిప్లిన్ మీద స్క్రోల్ చేయబడే అవకాశం ఉంటుంది. ఓకే, నౌ లెట్ us అబ్జర్వ్ అవర్ టంగ్ ట్విస్టర్ ఆఫ్ ద వీక్. ఓకే, మనందరికీ తెలుసు ప్రతి వీక్లో కూడా ఒక టంగ్ ట్విస్టర్ అనేది కొత్తది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీక్కి మన యొక్క టంగ్ ట్విస్టర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేను వర్డ్స్ చెప్తాను, దాని తర్వాత స్పీడ్గా చెప్తాను. ఓకే, దేర్ వాజ్ ఏ ఫిషర్ మ్యాన్ నేమ్డ్ ఫిషర్ హూ ఫిషర్ ఫర్ సమ్ ఫిష్ ఇన్ ఏ ఫిషర్. FISSUR. ఫిషర్ అంటే సంధి, కాలువ అని అర్థం. ఓకేనా? సో దీన్ని ఇప్పుడు స్పీడ్గా చెప్పి ప్రయత్నం చేద్దాం. దేర్ వాజ్ ఏ ఫిషర్ మ్యాన్ నేమ్డ్ ఫిషర్ హూ ఫిషర్ ఫర్ సమ్ ఫిష్ ఇన్ ఏ ఫిషర్. సో ఇది కొంచెం వెరైటీ ఉండొచ్చు, కాకపోతే ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీ యొక్క టంగ్ అనేది చాలా స్పీడ్గా మూవ్ అవ్వాలంటే మాత్రం ఇలాంటి టంగ్ ట్విస్టర్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనం ఇంగ్లీష్ స్పీడ్గా మాట్లాడే అవకాశం ఉంది. ఓకే, మీ యొక్క సలహాలు, సూచనలు కానీ సందేహాలు ఏవైనా ఉంటే మీరు మాకు తెలియచేయడం కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ద్వారా మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Let us meet again in the next video. Until then, this is Prashant signing out.